ఎన్నో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని మనకి అందించిన దర్శకులు. అందులో ముందు వరుసలో మనం చెప్పుకునేది నాగార్జున గారి కాంబినేషన్లో వచ్చిన నిన్నే పెళ్ళాడతా. నిజంగా ఒక బ్లాక్ బస్టర్ హిట్, మనందరికీ తెలిసిందే. మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమా, పర్సనల్గా నా ఫేవరెట్ మూవీ. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. బాసుల ముందు మాట్లాడటానికి చాలా భయంగా ఉంది, టెన్షన్గా ఉంది. నాగార్జున గారిని చూస్తుంటే వాళ్ళకి చాలా భయంగా షార్ట్ రెడీ చెప్పడానికి వెళ్ళేవాళ్ళం. ఏ మాటలు కావట్లేదు. ఇండియన్ సినిమాకి షోలే ఒక టెక్స్ట్ బుక్ అయితే తెలుగు సినిమాకి శివ ఒక టెక్స్ట్ బుక్. ఇవాళకి కూడా పెద్ద డైరెక్టర్లు అయ్యామా, చిన్న డైరెక్టర్లు అయ్యామా, ఫ్లాప్ డైరెక్టర్లు అయ్యామా, హిట్ డైరెక్టర్లు అయ్యామా అనేది మర్చిపోతే ఇవాళకి ప్రతి సీను, ప్రతి షాటు, ప్రతి క్యారెక్టరు, ఆర్టిస్ట్ని డీల్ చేసే విధానం, టెక్నీషియన్స్ని డీల్ చేసే విధానం, స్పాట్లో ఆఫీసులో మాట్లాడుకున్నది స్పాట్లో విజువల్స్గా కన్వర్ట్ చేస్తున్న విధానం, ఇట్లా అన్నిటికీ వెనకాల మా బాస్ ఎప్పుడు కనపడుతూ ఉంటారు. అప్పటికి ఇప్పటికీ ఒక మంత్రంలాగా ఫాలో అయ్యేది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో షూట్ చేస్తున్నప్పుడు నాగార్జున గారితో ఒక డైలాగ్ చెప్పించారు. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ సక్సీడ్ ఆర్ నాట్, బట్ మై విక్టరీ విల్ బీన్ ట్రయింగ్ టు అని. అప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్తే రాశాను. దాన్ని అదే ఇవాళకి కూడా ప్రయత్నం, విజయం వస్తుందా అపజయం వస్తుందా, ఫెయిల్ అవుతామో సక్సెస్ అవుతాం కాదు, కానీ ప్రయత్నం మాత్రం ఎప్పుడు చేయాలని అదే శివ చెప్తాడు ఆ సినిమాలో. అదే ఆయన కూడా ఇవాళకి ఫాలో అవుతున్నారు. అదే అప్పుడప్పుడు ఫాలో అవటానికి మేము ట్రై చేస్తుంటాం. అండ్ పోతే ఇలాంటి ఒక ప్రయత్నం మాకు అప్పుడు మెడ్రాస్లో శివనాశ్వరరావు పెట్టించారు నాకు ఈ సినిమాకి. మెడ్రాస్లో అందరూ కూడా ఎవరో నాగార్జున గారి ఫ్రెండ్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు, నాగార్జున గారిని పడేసాడు. నాగార్జున గారు కూడా ఆ ఇంగ్లీష్ మాయలో పడిపోయి సినిమా ఇచ్చారు. ఈ సినిమాకి తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కాకుండా ఎవరో తెలియని అసిస్టెంట్ డైరెక్టర్లు, స్పాట్లో నోరు మూసుకుని పడి ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లు కావాలని నాగేశ్వరరావు ఈ మాట చెప్పారు. నాకు నన్ను తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, ఒకసారి చదువు అని అంటే చదివాను. నాకేం అర్థం కాలేదు. అర్జున్ అని అప్పుడు రాహుల్ డ్రైవల్ డైరెక్ట్ చేసిన సన్నీ డియోల్ ఫిల్మ్ లాగా అనిపించి, సార్ సాయంత్రం భయపడతా మెడ్రాస్ కల్చర్ ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఎప్పుడు చాలా సైలెంట్గా సబ్మిసివ్గా ఉండాలి. అది పట్టుకుని చెప్పొచ్చా చెప్పకూడదు, పర్లేదు చెప్పు అంటే అర్జున్లా ఉంది అని నసుకుతూ ఉంటే లాగా కాదు అర్జునే అన్నాడు. ఫస్ట్ టైం అంత ఓపెన్గా హానెస్టీ అంటే ఏంటనేది అప్పుడే తెలిసింది. ఆ తర్వాత సెకండ్ డే నాగార్జున గారిని చూడటం జరిగింది. నా జీవితంలో చూసిన అతిపెద్ద స్టార్, మొట్టమొదటిసారి చూసిన అతిపెద్ద స్టార్ ఆయనే. నాగార్జున గారిని చూస్తే అసలు ఆ బయట ఫ్యాన్స్ అందరూ గేట్ బయట గొడవ చేస్తూ ఉంటే ఆయన వెళ్ళను ఎవరు, నేను వద్దు వెళ్ళను అంటే బలవంతంగా కన్విన్స్ చేసి ఒక్కసారి వెళ్ళి హాయ్ చెప్పేసారా అని చెప్తే అది నాకు ఇంకా గుర్తు. ఆ తర్వాత ఆయన్ని అలాంటి ఒక సినిమాకి ఫస్ట్ జగన్ని రోడ్డు మీద కొట్టేసి సీన్ షూట్ చేసాం. నాకు ఇవాళకి కూడా గుర్తుంది. అందుకని 25 సంవత్సరాల ఇందాక నాగేశ్వరరావు అంటుంటే అది నిజమని అనిపిస్తుంది. అనవసరం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా నిన్న మొన్న జరిగినట్టు ఉందని అనుకుంటున్నాం. అది చేసి దాన్ని ఎడిట్ చేయాలని అప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్లో ఉండేది. మూవీల మీద ఆ సీన్ ఎడిట్ చేసి టెన్షన్గా నేను నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియో థియేటర్లో ఉంటే నాగార్జున గారు వస్తున్నారు, చూస్తున్నారు. అంటే ఎవరి కాళ్ళు ఈ సీన్ చూసి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది బాగుందా లేదా అంటే ఆయన వచ్చారు. నేను ఆపరేటర్ రూమ్లో నుంచి పైకి కిందకి పరిగెడుతున్నాను, నాగేశ్వరరావు బయట ఉన్నారు, సురేంద్ర గారు వచ్చారు, అందరూ వచ్చారు. నాగేశ్వర గారు వచ్చారు, లోపల తీసుకెళ్ళి డోర్ దగ్గర కూడా వెయిట్ చేసేవాళ్ళం ఎప్పుడు రాకుండా డిస్టర్బ్ చేయకుండా. నాగార్జున గారితో కూడా ఒక సీన్ షూట్ చేశారు. నాగార్జున గారు అమ్మల గారు సైకిల్ మీద వెళ్ళటం మన పాత సురేంద్ర గారి ఇంటి దగ్గర నుంచి. నాగార్జున గారు బయటికి సీరియస్గా 2 సీన్లు అయిపోయి బయటకు వచ్చారు. అందరం టెన్షన్గా చూస్తున్నాం. ఆయన ఏం మాట్లాడట్లేదు. ఏంటి ఏమైంది అంటే
నాకు కొంచెం పొట్ట కనపడుతుంది కదా టచ్ చేసుకుంటే. అంత నమ్మకం ఒక డైరెక్టర్కి ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే మిగతా చూసుకోకుండా నేను కరెక్ట్గా ఉన్నానా లేనా ఈ ఫ్రేమ్లో అనేదే చూశారు. అది చూసి ఒక్కసారిగా జమ్ అంది. ఇది కాదు ఆయన అసలు ఏం చూస్తున్నాడు, షార్ట్ డివిజన్ ఎలా ఉంది, సౌండ్ డివిజన్ ఎలా ఉంది, డైలాగులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో, పంచ్ ఉందా, అది ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే టచ్ చేసుకుంటే కొంచెం పట్ట అంటే అంత నమ్మకం ఒక కొత్త ఆయన మీద. రాము గారికి ఇందాక నాగేశ్వరరావు చెప్పడం మర్చిపోయారు. ఫస్ట్ 1 వీక్ నాగేశ్వరరావు పక్క నుండి స్టార్ట్ కెమెరా ఫస్ట్ చెప్పాలా, స్టార్ట్ సౌండ్ ఫస్ట్ చెప్పాలా అని తెలిసింది కాదు. నాగేశ్వరరావుని పక్క పెట్టింటే నాగేశ్వరరావు చెవుల్లో విస్పర్ చేయటం, ఈయన చెప్పటం, నాగార్జున గారేమో ఎదురుగా పర్లేదు చెప్పి ఏదో ఒకటి పర్లేదా. అంత నమ్మకం పెట్టి ప్రతిసారి ఆ సినిమా మొత్తం మీద అలాంటి ప్రొడ్యూసర్ని కానీ అలాంటి హీరోని కానీ నేను కూడా అదృష్టవశాత్తు 2 సినిమాలు చేశాను ఆయనతోటి. అలాంటి ప్రొడ్యూసర్ సైడు ఆర్టిస్ట్ సైడు అంత కోఆపరేషన్ ఇచ్చేవాళ్ళు కానీ, అంత సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ నేను చూడలేదు. శివకి రాము గారు ఒక స్తంభం అయితే దానికంటే పెద్ద స్తంభం నాగార్జున గారు. ఆయన ఇవ్వగలిగాడు కాబట్టి, ఆయన ముందు తొయ్యగలిగాడు కాబట్టి. రాము గారు ఎవరినైనా మాయ చేసేస్తారు, అయినా సరే అంత ఆ స్టేజ్లో అంత ఎదిగి వెనకాల నిలబడి ఎవ్రీథింగ్ ప్రతిదీ చూసుకుని చేసేవారు. లేకపోతే మా బ్యాచ్ అందరిని చూడటం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. సో హ్యాపీ సార్. మీరు ఏంటనేది ప్రపంచం అందరూ చూసారు అన్ని రకాలుగా, నేను ప్రత్యేకంగా చెప్పేది లేదు. బట్ మాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మీరే బాస్. థ్యాంక్ యూ. ఈ సినిమాకి అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేసి తర్వాత కెమెరామ్యాన్ అయి ఎంతో మంచి అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించినటువంటి దర్శకుడు రసూల్ గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అంటే నేను శివ పనిచేసేటప్పుడు ఆమె థర్డ్ అసిస్టెంట్, కెమెరామెన్కి థర్డ్ అసిస్టెంట్. సో మై రోల్ ఈజ్ లైక్ ఇప్పుడు మీ ఉన్న గ్రూప్లో అందరితో కంపేర్ చేస్తే లైక్ వెరీ బ్యాక్వర్డ్ కైండ్ ఆఫ్ ఎ రోల్. బట్ ఐ హ్యాడ్ ఎ రోల్ ఆఫ్ స్టెడీ క్యామ్ ఆపరేటర్ విచ్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. I mean, it brought me lots of recognition. And I think Siva defines all of us sitting here. It's a definition of all of us. It defined everybody sitting here. That's what I believe in. It changed our lives permanently. So, I mean, it's a great experience. After that, Nen Ramuto worked as a DP. I miss the challenge he gives me all the time. Shooting in Prati Roju, there was a challenge which I used to enjoy. So each and every film I shot after that, I used to miss the challenge every single day. Camera medeki tirutadalaga, crane diptad bungaralaga. Anta tirigi shot ready 5 minutes munda ready, shot ready antad. So I was able to, my ability is to deliver within 5 minutes. I have to say ready and give the shot. And I used to enjoy it. I miss it still. It was an amazing experience. Shiva, and I want to tell one incident in Shiva, what we used to do. Anakala assistant director, camera assistant, Lamran kalsi chana good putani chestha undavam. So we used to go behind Ramu and say, Ramu, అక్కడ లైట్ తీసేస్తే బాగుంటుందని చూడు. చెప్పిన తర్వాత రాము వెళ్ళగానే గోపాలరెడ్డి గారు చుట్టూ చూసేవాళ్ళు అందరూ అంటే మేము ఎక్కడెక్కడో చీకట్లో ఎక్కడ దాక్కొని నెట్లు పట్టుకుని ఉంచిన వాళ్ళం. బట్ అల్టిమేట్లీ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ see, the point I'm making is that kind of experience was never recreated again. I hope somehow we can recreate this. You know, the moment. It was a great moment. The term "we worked as a family" is literally true. We still feel like a family. That stayed on forever. That teamwork, feeling of pride, we don't feel anymore. You know, when we make a film, we really used to feel like we are making a real movie. That magic, I hope sometimes we can recreate again. Thank you very much, sir. అలానే మరి ఈ చిత్రంలో నటించినటువంటి ఆర్టిస్ట్ శివ సత్యనారాయణ గారు, అలానే
మురళి గారు, మాణిక్ గారు ముగ్గురు కూడా వేదికపైకి వచ్చి వారి అనుభవాల్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఇంత గొప్ప సినిమాలో నటించే అవకాశం ఇచ్చినటువంటి రామ్ గారికి మరియు నాగార్జున గారికి ప్రత్యేకంగా నమస్కారం. నాగార్జున గారికి తెలుసో లేదో, ఫస్ట్ సినిమా విక్రమ్లోనే కూడా నటించాను నేను. అప్పుడు నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ చేస్తున్నాను. శివ కంటే ముందే నాకు రామ్ గారు పరిచయం. నా సినిమా మహర్షి చూచి, నేను సినిమా ఇస్తే నీకు అవకాశం ఇస్తాను మురళి అన్నాడు. భరణి గారు లొకేషన్కి వెళ్తే యాదగిరి వేషం అయితే నీకు బాగుంటుందని అన్నారు. కానీ రామ్ గారేమో లేదు, డిసోజా వేషం మురళితో చేద్దాం అని మురళీమోహన్ ఇల్లు సెట్లో కలిశాను నేను అప్పుడు వేషం కోసం. నాకు ఈ సినిమా నాకు చాలా గొప్ప అవకాశంగా భావిస్తూ థ్యాంక్స్ చెప్తాను. నమస్తే సార్. మా గురుగారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే విక్రమ్ సినిమాలో పెళ్ళికొడుకు వేషం ఇచ్చారు. దానికి డైరెక్టర్ గారు మొదలు ఉన్నారు కాబట్టి అలా చాలా పెద్ద ఆయనతో ఆయనంటే భయం చాలా ఎక్కువ. అలాంటిది తర్వాత ఈయన చాలా చిన్నపిల్లలాగా అనిపించింది నాకు. ఏమాత్రం బెరుకు లేకుండా ధైర్యంగా చేయగలిగాం ఈయన దగ్గర. అంటే ముందు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేయడం మూలంగా ఏమాత్రం బెరుకు లేకుండా. ఓకే సార్, మాట్లాడడం కష్టం. నమస్తే. నేను అప్పట్లో చాలా చిన్న చిన్న సినిమాలు చేస్తూ ఉండేవాడిని. నాకు అనుకోకుండా అబ్బాయి గారు పిలిచి సినిమా చేయమని కోరినప్పుడు, ఇంత పెద్ద బ్యానర్ నేను చేస్తాను లేదా, అసలు రాము గారు నాకు కొత్త, నాగార్జున గారితో కూడా చేయడం, అంతకుముందు కలెక్టర్ గారు అబ్బాయి సినిమా అని ఒక చిన్న అనుభవంతో చేశాం. బట్ ఇక్కడ టోటల్ రెస్పాన్సిబిలిటీ నాది అయిపోయింది. ఏం అడిగినా నన్నే అడిగేవారు, అన్నీ నన్నే చేసేవారు. లేదా సాయంత్రం మీటింగ్ పెట్టి దొబ్బులు పెట్టేవాళ్ళు. రాము గారు ఒక పక్క స్టైల్, అదో టైప్ ఆఫ్ డైరెక్షన్ లెవెల్లో ఆయన ఒక టైప్ ఉండేది. నాగార్జున గారు అయితే అవుతుంటే ఏం కంగారు పడకు, నేను ఉన్నాను కదా, ఆయన అంటుండేది. పెద్దబాబు గారు, సురేంద్ర గారు అయితే ఏంటాయో మాణిక్రావు అంతే ఏంటి, ఇది చాలా కష్టం లేదు తెలుసు కదా నీకు, చిన్నబాబు గారు విషయం తెలుసు కదా అని ఆయన అనేవాడు. ఇలా సాయంత్రం 5 గంటలకు లెగిసి పొద్దున్నే ప్లాట్ఫామ్ మీద కూర్చొని 15 కార్లు పెడితే, ఇన్ని కార్లు ఎందుకు పెట్టావు నువ్వు, ఏంటి ఇది ప్రొడక్షన్ అనుకున్నావు, ఏమనుకున్నావు అని పెద్దబాబు గారు అనేవాడు. అంటే పెద్దబాబు గారు వెంకట అక్కినేని గారు. సో ఈసారి ఇవన్నీ చేయాలి, 7 గంటలకు స్టార్ట్ చేయాలంటే డెఫినెట్గా కార్లు కావాలి సార్. ఇదే 9 గంటలకు అయితే 8 కార్లు తీసేవాళ్ళు. బడ్జెట్ ప్లానింగ్ అన్నీ చేసుకొని అలా చేసాం. ఈ సినిమా ఈ సినిమా ఇంత ఈజీగా అవ్వడం కారణం ప్లానింగ్. ప్రతి షాట్ ఎక్కడ తీస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎన్ని రోజుల ముందు లొకేషన్ తీసినా దానికి కావాల్సిన లైట్లు ఏంటి, వ్యవహారం ఏంటి, ఆర్టిస్టులు ఏంటి, ఎప్పుడు కావాలి, ఎన్ని గంటలకు ఏం కావాలి, అంత ప్లాన్డ్గా చేసి అన్ని చేసుకుని మేము చేసాం. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అయింది. వీళ్ళందరూ ఇంత పెద్ద బ్యానర్లో చేసే అవకాశం కూడా నాకు దొరికింది. అప్పటి నుంచే నన్ను అన్నపూర్ణ మాణిక్రావు అంటున్నారు. ఇప్పుడు అన్నపూర్ణ సినిమాలు నేను చేయట్లేదు కాబట్టి కొంచెం హిందీ మాణిక్రావు అంటున్నారు. అది తేడా వచ్చింది. సో ఏదైనా దీని వెనకాల రాము గారు కానీ నాగార్జున గారు కానీ వీళ్ళందరూ బ్లెస్సెస్ ఉన్నాయి కాబట్టి చేయగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగార్జున గారు మేకప్ మ్యాన్ చంద్ర గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఫస్ట్ టైం అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో మేకప్ అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు రాము గారు పిలిచి, రేపు ఇరేనీ కేఫ్లో ఒక విలన్తో పంచి కొడుతున్నాం, తప్పంట పెదిం పైలిపోవాలన్నాడు. ఇదేంటో తప్పని పెదిం ఎట్ట పైలిపోద్ది, ఎట్ట అయ్యాలి మేకప్ తెలియదు. సరే ఇదేదో చాలా కష్టరాజ్యంగా ఉంది. అంతకుముందు ఏదో ఆ కొబ్బరి నూనెలో బ్లడ్ గిడ్డి కలిపేసి అంత వేసేసేవాళ్ళం. ఏమన్నా పిచ్చా గిచ్చా పెదిం పైలిపోవడం అంటాడేంటి, అలా బాధపడ్డాలి. అప్పుడు వ్యాక్స్ తీసుకొని ఆ వ్యాక్స్తో అట్లా వేస్తే అప్పుడు అమలా మేడం గారి దగ్గర కూర్చొని
అట్లా కాదు ఇట్లా వేయాలి చంద్ర అంటే విశ్వనాథ్ గారికి ఫస్ట్ అక్కడ కుకట్పల్లిలో అక్కడి నుంచి లేదండి, అక్కడి నుంచి మేకప్లో కూడా ఇన్ని ట్రిక్స్ ఉన్నాయా, ఇన్ని చేయొచ్చా అని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ రాము గారు, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ అన్నారు. ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలండి. అందం, అభినయం రెండూ కలగలిసి ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో ఒకరు మన బ్యూటిఫుల్ అమలా గారు. ఈ సినిమాలో నాగార్జున గారి కథానాయికగా నటించి ఆ తర్వాత నిజ జీవితంలో కూడా నాయిక అయినటువంటి బ్యూటిఫుల్ గార్జియస్ అమలా గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. శివ సినిమా ఒక మంచి కళలాగా అండ్ మంచి కళ గుర్తొస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ టు సిరాశ్రీ గారు ఫర్ బ్రింగింగ్ అస్ ఆల్ టుగెదర్. ఇట్స్ సో వండర్ఫుల్ టు సీ the Shiva team again after so many years. I think Shivalo mukyanga entante we were all good friends working together. To work with your best friends is a joy. So I remember that joy. I don't remember much else. I remember the joy. I remember Ramu passionate about making Shiva, and I remember Nag believing in him and wanting to do something different. It's wonderful to be here. It's wonderful to see you all again. Let's keep in touch. Thank you.